సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం స్టెరాయిడ్స్ వాడి బాడీ పెంచుతున్న యువత అనే అంశం గురించి తెలుసుకుందాం. నెలల తరబడి వ్యాయామం చేసినా పెరగని శరీర సౌష్ఠవం జిమ్లకు వెళ్లిన కొద్ది రోజులకే పెరిగిపోతోంది. ఏళ్ల తరబడి చెమటోడ్చినా రాని సిక్స్ ప్యాక్ నెలల వ్యవధిలోనే సాకారమవుతోంది. దీనికి కారణం ఏమిటబ్బా అంటే అనబాలిక్ డ్రగ్స్ వాడకమే. చెమటోడ్చి సహజసిద్ధంగా పెంచాల్సిన కండల కోసం కొందరు అనబాలిక్ను ఎంచుకుంటున్నారు. ఈ స్టెరాయిడ్లను రహస్యంగా ఉపయోగిస్తూ అసహజ సిద్ధంగా కండలు పెంచుతూ తాము పెద్ద బాడీ బిల్డర్లమంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో యువతకు ఫిట్నెస్పై అవగాహన పెరిగింది. డిగ్రీ చదువుతుండగానే ఎక్కువ మంది జిమ్లకు వెళ్తున్నారు. అలాగే ప్రముఖులకు బౌన్సర్లుగా వ్యవహరించాలనుకునేవారు కూడా బాడీ బిల్డింగ్పై ఆసక్తి చూపిస్తున్నారు. సిక్స్ ప్యాక్ల కోసం కొందరు, బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు మరికొందరు జిమ్లలో గడుపుతున్నారు. అయితే గంటల కొద్దీ జిమ్లలో చెమటోడ్చి బాడీ పెంచితే ఎలాంటి సమస్య లేదు, కానీ కొంతమంది మాత్రం అడ్డదారులు తొక్కుతున్నారు. విజయవాడ నగరంలో కొంతమంది అనబాలిక్ డ్రగ్స్ను వినియోగించి అనతి కాలంలోనే కండలు పెంచుకుంటున్నారు. నగర యువతకు కొంతమంది అనబాలిక్ డ్రగ్స్ను రహస్యంగా విక్రయిస్తున్నారని తెలిసింది. ఇటీవలే ఔషధ నియంత్రణ మండలి అధికారులు, కమిషనరేట్లోని ఈగల్ టీం పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం కోసం వ్యాయామం అవసరమని వైద్యులు చెబుతుంటే తక్కువ రోజుల్లో ఎక్కువ కండలు పెంచుకోవడానికి అనబాలిక్ ఉందని జిమ్లో కోచ్లు చెబుతున్నట్లు గుర్తించారు. జిమ్లకు వెళ్లే యువత త్వరగా బాడీ పెరగడానికి, సిక్స్ ప్యాక్లు రావడానికి అనబాలిక్ డ్రగ్స్ను ఉపయోగిస్తున్నారని ఔషధ నియంత్రణ మండలి సహాయ సంచాలకుడు అనిల్ కుమార్ చెప్పారు. వయసు మీద పడినా బాడీ మాత్రం అలాగే ఉండడానికి కొంతమంది వాటిని వాడుతున్నారన్నారు. ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందని, ఇతర దుష్ప్రభావాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరహా డ్రగ్స్ వాడకం వల్ల 30 ఏళ్లకే బ్లడ్ క్యాన్సర్, షుగర్, బీపీ వంటి సమస్యలు వస్తాయన్నారు. సంసార జీవితానికి కూడా పనికిరాకుండా పోతారని చెప్పారు. జిమ్ల్లో వ్యాయామం చేసేవారికి విక్రయిస్తున్న అనబాలిక్ డ్రగ్స్ దాదాపు 40 రకాల వరకు ఉన్నాయి. ఈ ఔషధాలను స్టెరాయిడ్స్గా వ్యవహరిస్తారు. వీటిని ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో తయారు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. కొంతమంది అడ్డదారిలో డబ్బులు సంపాదించడం కోసం అక్కడి నుంచి ఈ ఔషధాలను విజయవాడకు తీసుకొస్తున్నట్లు సమాచారం అందింది. అత్యంత పరిచయస్తుల సిఫార్సులతో వచ్చిన వారికి ఈ అనబాలిక్ డ్రగ్స్ను విక్రయిస్తున్నారు. దీనిపై ఔషధ నియంత్రణ మండలి అధికారులు పక్కాగా సమాచారం సేకరించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన దాడుల్లో టెస్టోస్టెరాన్, స్టాంజోలోన్ ఇంజెక్షన్లు, ప్రోటీన్ పౌడర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఉత్తరాది నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అక్కడి నుంచి 400 నుండి 500 రూపాయలకు కొనుగోలు చేసిన పౌడర్లు, ఇంజెక్షన్లు ఇక్కడ 4 నుండి 5,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఈ అనబాలిక్ డ్రగ్స్ను ఎలాంటి ఫార్ములా లేకుండా తయారు చేస్తున్నారని ఔషధ నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. ఈరోజు మనం స్టెరాయిడ్స్ వాడి బాడీ పెంచుతున్న యువత అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.